అదే మేము ఇన్ఛార్జిగా ప్రకటించారని శంకరని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా అంటే సైజుని బట్టి చిన్న సైజు అయితే చిన్న సైజు పడుతుంది. ఇది మనమే మిషన్ వస్తుంది మళ్ళీ మేము ఇంత చేసుకోవాలి. రెండు 2004 నుంచి మొన్నటి వరకు ఒక 3 నెలల 4 నెలల వరకు రైల్నాథ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉండేవారు. వారు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సాకే శంకరయ్య నాకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అందులో భాగంగా సింగనమలకు సంబంధించి తమ్ముడు రామచరణ్ యాదవ్, అదేవిధంగా అందరూ ఇప్పుడిప్పుడే మెల్లిగా గ్రహిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ సుభిక్షము అని ప్రజలు నమ్ముతూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే మంచిదనే విషయాన్ని గ్రహించి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతేకాకుండా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా ధైర్యంగా జనాలకు వెళ్ళి మేమేం చేశాం, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా 2004 నుంచి 2009 వరకు ఏం చేశాడు, ఆ తర్వాత వచ్చినటువంటి రోషయ్య ఏం చేశాడు, తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశాడు అనేది ప్రజలు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులే కానీ ఏదైనా ఉంటే ఇప్పటి వరకు 2 పర్యాయాలు వైఎస్ఆర్, 3 పర్యాయాలు తెలుగుదేశం, మళ్ళీ వైఎస్ఆర్, ఇప్పుడు తెలుగుదేశం ఏమీ చేసింది లేదు, శూన్యము. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఈ సింగనమలకు సంబంధించి మా నాయకుడు మా తమ్ముడు ఒకటే మిగిలాడు. కాబట్టి అయినా కూడా మేము ఒంటరి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని సింగనమల ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతూ మేము ముందుకు వస్తున్నాం. ఈ సింగనమల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించినటువంటి ఈరోజు సింగనమల నియోజకవర్గం ఇన్ఛార్జిగా గత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ చైర్మన్గా, మరి 2004 జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్గా, మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం, మరి జిల్లాలో ఎస్సీ ఎస్సీ కోసం, మరి బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సేవ చేసినటువంటి శంకరన్న గారిని సింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ప్రకటించడం శుభ సందర్భము. మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు గారు, మరి సింగారెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారిని రాబోయే ఎలక్షన్లో మనకి పార్టీలైన తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, వీళ్ళకి ధీటుగా అందరినీ కలుపుకొని ఈ కాన్స్టిట్యూషన్ నుండి ఖచ్చితంగా పార్టీ ఎలాంటి పెట్టిన కోట సింగనమల. నాకు తెలుసు, ఒకసారి తెలుగుదేశం, ఒకసారి కాంగ్రెస్ రిపీట్ అయింది. వస్తుంది ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే. ఒక్కసారి జయరామ్ సార్ మాత్రమే 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఈసారి కాంగ్రెస్కి రిపీట్ అవుతుందని నేను ఆశాభావి